పఠింప శ్రేష్ఠ గ్రంథము పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథంలో నుండి ప్రవక్త అయిన హగ్గై గ్రంథము 3వ అధ్యాయము 12 నుండి 15 వచనాల వరకు మార్చి వరకు పేజ్ నంబర్ 773. హగ్గై గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనాల వరకు మార్చి మనం చదువుకుంటామండి. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యెహోజాదా కుమారుడును ప్రధాన యాజకుడు యెహోషువాయు శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గైని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. యెహోవా దూతలైన తెలియజేసిన వార్త జనులకు ప్రకటించలేదు. యెహోవా యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనసును ప్రధాన యాజకుడకు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనస్సును శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా ప్రార్థించుకుంటాం. ప్రేమగల మా ప్రియమైన పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ఉన్నతమైన మహిమగల నామములో వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మనం ప్రేమించి కనికరించి ఏర్పరచుకున్నారు. మా యాత్ర జీవితంలో అంతవరకు కూడా మీ కృపలో మమ్మల్ని కాపాడుతూ వచ్చారు. ఈ రాత్రి ప్రభువా సజీవులుగా నీ ఆవరణములో నీ మందిరంలో ప్రభువా మాకు ప్రవేశమిచ్చి దేవాని నామను కీర్తించులో ఇచ్చినారు. కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాను. ఇది మా ప్రభువా నీ వాక్యం కొరకై కూడా మా అంతరంగమును మా హృదయాలను మీరు స్థిరపరచండి, బలపరచండి. దేవుని వాక్యం కొరకైన ఆశ ఆసక్తి కృష్ణ మాల మీరు కలిగించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ప్రభా చదువుకున్న ఈ భాగాన్ని మీరు మా కొరకై దీవించండి, ఆశీర్వదించండి. మీ మెల్లనైన స్వరం మాకు వినిపింపజేయండి. ప్రభా ఓ దేవా మా గమనము ఇటువంటి కాకుండా దేవాని వాక్యం అయిపోయి మేము కేంద్రీకరించుకున్న వారమే ప్రభా, మరి నీ వాక్యాన్ని మా హృదయాల్లో అన్వయించుకున్న వారమే నీ కొరకాయ నీ మహిమ కొరకాయ మరి ఈ లోకంలో ప్రభా మా జీవితాన్ని మేము మలుచుకుంటూ ఆయన రావడానికి ప్రభు మీరే సహాయం చేయవలసింది కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రభా ఘనత మహిమ ప్రభావములు మా ద్వారా మీరు పొందాలని ఆశపడుతున్నారు. అటు ప్రభా నీ ఆశను మేము తీసుకెళ్ళినట్లుగా ప్రభా మమ్మల్ని సిద్ధపరచండి. అయోగ్యుడైన నిష్ప్రయోగ్యాన్ని కూడా పెదవుల చేతికి
దేవా నిలబెట్టండి, బలపరచండి. ఈ నోటిని ముట్టండి, పెదవులను తాకండి, నీ ఆత్మతో నింపండి, ఇవి మాట్లాడమని, ఈ నామునికే ఘనత మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. యేసు క్రీస్తు ప్రభువారు లోకంలో జన్మించక పూర్వం దాదాపు 550 సంవత్సరాల క్రితమే దేవుడు అగ్గయ్య ద్వారా ఈ యొక్క గ్రంథాన్ని రాయించుతూ ఉన్నాడు. ఈ గ్రంథంలో మరి ఇశ్రాయేలీయుల ప్రజలు చెరలోనికి వెళ్ళిపోయిన 70 సంవత్సరాల తర్వాత దేవుడు హగ్గయి ద్వారా ఈ మాటలు తన ప్రజలకు అందిస్తా వచ్చినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఈ హగ్గయి గ్రంథంలో 2 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయం అంతే కూడా దేవాలయ నిర్మాణం గురించి దేవుడు ఆజ్ఞాపించినటువంటి మాటలు ఉంటాయి. 2వ అధ్యాయంలో దేవుడు వారికి ఆదరణ, సమాధానము, క్షేమము, ఆశీర్వాదాన్ని అనుగ్రహించినటువంటి మాటలు మనం చూడగలుగుతాం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడు, సహోదరి, ఈ రాత్రికాల విషయంలో మన పితరులైన ఇశ్రాయేలు విషయంలో దేవుడు అనేక సార్లు తన వాక్యమును అందించి తన కొరకై, తన మహిమ కొరకై ఆయన వాటిని సిద్ధపరచడానికి కొరకై ప్రవక్తలను అనేకలు కూడా పంపిస్తూ వచ్చినాడు. మరి దినాల్లో కూడా మన యొక్క జీవితాలను కూడా తన మహిమ కొరకై మరి ఉండాలని ఆశపడుతూ దేవుడు తన పరిశుద్ధ ఆత్మదేవుని వాక్యము, దైవ సేవకులను అనేకులు కూడా ఈ దినాల్లో కూడా మనకి ఇచ్చి తన వాక్యం ద్వారా మనం సిద్ధపరచాలని ఆయన కోరిక ఉంటూ ఉన్నది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా తన ప్రజలు తన మహిమ కొరకే ఉండాలని ఆశ. అందుకే అంటాడు, తనకు రావాల్సిన మహిమను విగ్రహాలకు చెందనీయని అంటాడు. కాబట్టి ఆయనకు రావాల్సిన మహిమ మన ద్వారా రావాలి. సరే, మన పితరులను ఇశ్రాయేలు ప్రజలు గత దినాల్లో అంటే పూర్వం ఐగుప్తులో వారు బానిసలుగా ఉంటూ వచ్చినారు. అక్కడ నుండి దేవుడు వారిని విడిపించాడు, కానాను దేశాన్ని తీసుకొచ్చాడు, దాని స్వాస్థ్యంగా వారికి ఇచ్చాడు. అక్కడ వారు దేవునికి అవిధేయులుగా జీవించినారు, దేవుని మాట మీరినారు. మరి అంత మాత్రమే కాక అన్యులు సాంగత్యం చేశారు. వారంతా కూడా దేవునికి తిరుగుబాటు చేసిన కారణంగా దేవుడు మరి వారిని విడిచిపెట్టేశాడు. అన్యుల రాజులు వచ్చి వారిని చెర తీసుకొని పోయారు. ఆ తర్వాత 70 సంవత్సరాలు అక్కడ వాళ్ళు ఆ చెరలో ఉంటా వచ్చినారు. ఆ తర్వాత మళ్ళీ దేవుడు తిరిగి మళ్ళీ యెరూషలేముకి ఆయన తీసుకుని వచ్చినాడు. ఆ తీసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ వారు స్థిరపడినారు. వారికి సంబంధించినటువంటి ప్రతి దాన్ని కూడా వారు సిద్ధపరచుకున్నారు. ఇల్లు కట్టుకున్నారు, అన్ని కూడా సిద్ధపరచుకున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా వారికి అనుకూలపరచుకోవడానికి దేవుడు అనుకూలాలు అనుగ్రహించినాడు, అన్ని కూడా ఇచ్చినాడు. అయితే వారు ఏం చేస్తూ వచ్చారంటే దేవుని మందిర విషయంలో వారు నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు, అశ్రద్ధ చేస్తూ వచ్చారు. అది శిథిలంగానే ఉంది దేవుని మందిరం. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, వారు ఇల్లు కట్టుకుంటున్నారు. వీళ్ళు అంటూ ఉన్నారు, దేవుని మందిరం కట్టే సమయం ఇంకా రాలేదు అని. వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి సమయం ఉంది, వాళ్ళు పనులు చేసుకోవడానికి సమయం ఉంది, వాళ్ళు పొలాలు చేసుకోవడానికి సమయం ఉంది, అన్నిటికీ సమయం ఉంది. కానీ ఏ దానికి సమయం లేదంట మందిరం కట్టుకోవడం. కాబట్టి ఇక్కడ మనం చూస్తామండి, 2వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 2వ వచనం. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంట, దేవుని మందిరం కట్టుకోవాలంటే ఇంకా సమయం రాలేదులే అని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారంట. అంటే వాళ్ళకి ఏది సమయం ఉంది వాళ్ళు కట్టుకోవడానికి, దేవుని మందిరం కట్టడానికి సమయం లేదు. ఇప్పుడు కాదులే మందిరం కట్టడం, ఇప్పుడు
మన దగ్గర ఏముందని మనం మొదలు పెడతాం. మన దగ్గర ఏం లేదు కాబట్టి ఇంకొక సమయం వస్తే చూద్దాంలే అనేటువంటి తలపు కలిగి ఉన్నారు. కానీ ఆ మందిరం అడ్డు పెట్టి ఇప్పుడు దేనికి వాళ్ళు తమ ఇళ్ళను కట్టుకుంటున్నారు. చూడండి 3వ వచనం. వాళ్ళ సమయం అవుతుంది. వాళ్ళు ఏమో ఇల్లు కట్టుకుంటున్నారు, తరంగి వేసుకున్నారు, దాంట్లో నివసిస్తున్నారు. దానికి సమయం ఉందండి, కానీ మందిరం కట్టుకోవడానికి సమయం లేదు. కాబట్టి దేవుడు ఎంతో దయగలవాడు. ఇశ్రాయేలు ప్రజల విషయంలో ఎంతో శ్రద్ధ కలిగి ఎంతో వారిని మరి ఐగుప్తు బానిసత్వంలో విడిపించినాడు, ఓ స్వాస్థ్యం ఇచ్చినాడు. తిరిగి వారు ఆ స్వాస్థ్యాన్ని వారు అనుభవిస్తూ కూడా దేవుడు తిరుగుబాటు చేస్తే మరి తిరిగి చెరలోకి పంపించాడు. ఆ చెరలో కూడా దేవుడు వారిని ఉండకుండా మళ్ళీ వారి అన్ని జనాంగాల రాజుల పైన తన యొక్క ప్రాబల్యాన్ని లేక తన యొక్క బలాన్ని వారి మీద చూపించి తన ప్రజలను విడిపించుకొని తీసుకుని వచ్చాడు. ఇప్పుడు వారు ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు, స్థిరపరచబడినారు. అది మందిరం శిథిలావస్థలో ఉంది. ఇలాంటి ఆ పరిస్థితులను బట్టి వారికి కలిగినటువంటిది ఏంటంటే చూడండి 5వ వచనం. మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి. మీ ప్రవర్తన చూడండి ఎట్లా ఉంది. మీరు మంచిగా ఇల్లు కట్టుకొని శ్రమ వేసుకొని ఇళ్ళలో మీరు మీ కుటుంబాలు నివసిస్తూ ఉన్నారు, మీ పొలాలు పండించుకుంటున్నారు. మరి సమయం ఉంది దానికి, మరి మీ పనులు చేసుకోవడానికి సమయం ఉంది, తర్వాత మీ ప్రయాణానికి సమయం ఉంది, అన్నిటికి సమయం ఉంది. కానీ దేవుని ఇంటికి రావడానికి, దేవుని పని చేయడం, దేవుని మందిరం కట్టడానికి సమయం లేదు. కనుక ఇది మీ ప్రవర్తన, మీ ఆలోచించండి. ఈ ప్రవర్తనకు గురించి ఆలోచించుకోండి. 6వ వచనంలో అంటాడు, కాబట్టి దేవుని యొక్క మందిరం శిథిలావస్థలో దాని గురించిన ఆశ లేదు, దాన్ని కట్టాలనేటువంటి ఒక కోరిక లేదు, తన మనసు లేదు, తర్వాత హృదయంలో భారం లేదు. ఇవన్నీ కూడా లేవు. కానీ తమ ఇల్లు కట్టుకోవడానికి భారం ఉంది, మనసు ఉంది, సమయం ఉంది అని ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అంటాడు దేవుడు ఏమంటాడంటే 6వ వచనం, కాబట్టి మనం విస్తారంగా విత్తన కూడా ఏం జరుగుతుందంట, కొంచెమే పడుతుందంట. భోజనం చేసినా కూడా ఆకలి తీరదు, తృప్తి ఉండదు. పానము చేసినా కూడా దాహము తీరకున్నది, చలి ఆగకున్నది. కాబట్టి నువ్వు ఎంతో కష్టపడి పని చేసి నువ్వు కూలి తెచ్చుకో, జీతం తెచ్చుకో, నువ్వు పండించినటువంటి పంటను ఇంటికి తెచ్చుకో, అన్ని కూడా చేసినప్పటికీ కూడా అవి ఎక్కడికి పోతున్నాయంట, చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నాయి అంటాడు. చిరిగిపోయిన సంచిలో డబ్బులు వేస్తే నిలబడతాయా? ఏమన్నా నిలబడతాయా? ఏమన్నా పలకరు. పోనీ చినిగిపోయినటువంటి సంచిలో ధాన్యం పోసి నువ్వు పోతే పోన్లని ఊరుకుంటావా? పలకరే. ఒడ్ల బస్తాలన్నీ నింపినావు, ఒక బస్తా రంధ్రం పడింది, కారిపోతా ఉంది. ఏం చేస్తావు? కారిపోయిన అనుకో, ఏం చేస్తావు? దాన్ని మళ్ళీ కుట్టేస్తావు. అయితే నేను కష్టపడి సంపాదించినటువంటి దాన్ని ఎక్కడనే చిల్లిపోయిన ఆ సంచులు వేస్తున్నానని నువ్వు అనుకోవచ్చు. నీ కష్టాజీతం, నీ పంట అంత కూడా అంతటితో సమానం అయిపోతా ఉంది. అంటే ఇంటికి వస్తుంది కానీ ఈ హాస్పిటల్కి పోతా ఉంది. ఇది సంచిలో చిల్లి వేసినట్టు. ఏదో ఒక రోగం వస్తే వేల లక్షలు ఖర్చు పెడతాం. ఇదంతా కూడా ఆ చిల్లి వేసిన అందరం మన సంచిలో వేసినట్టుగానే అయిపోతాం. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన సోదర సోదరి, ఈ రాత్రికాల సమయంలో నేను ఎవరైనా సరే
దేవుని యొక్క మందిర విషయంలో, దేవుని పని విషయంలో సమయం లేదని నిర్లక్ష్యం చేసి మనము విడిచిపెట్టేటువంటి మన జీవితాలు ఎట్లా ఉంటాయంటే, నువ్వు ఎంతనా ప్రయాసపడు, ఎంతనా సంపాదించు, అంత కూడా ఆ రంధ్రంలో పడిన సంచులో వేసినట్లే అవుతాం. అందుకే ఈ దినాల్లో విశ్వాసులుగా చెప్పబడే కుటుంబాలు చాలా మంది అభివృద్ధి లేకపోతున్నారు. కారణం ఏంటంటే దేవుని సమయాన్ని దొంగతనం చేస్తూ ఉన్నారు, దేవుని సమయాన్ని దొంగిలిస్తూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఈ రాత్రి బైబిల్ స్టడీ ఉంది, దేవుని ఇంట్లో మనం ఉండాలి, దేవుని బిడ్డలు ఉండాలి. ఈ సమయం దొంగిలించి ఎక్కడ ఉన్నారు? ఈ టీవీల ముందు ఉంటూ ఉన్నారు, ఎక్కడో కూర్చొని నలుగురి దగ్గర మాటలు పెట్టుకొని ఉంటూ ఉన్నారు, ఇంకా ఏదో వ్యాపకాలు పెట్టుకొని ఉంటా ఉన్నారు. ఇంకా అనేకులు ఏం చేస్తున్నారంటే, వాళ్ళంతా పని చేసి అలసిపోయాను, ఈ రాత్రి ఇంక మందిరానికి వెళ్ళలేనులే అనేటువంటి ఆలోచన చేసేవారు. ఈ పనిలో ప్రయాసపడడానికి నీకు బలం ఉంది, నీకు శక్తి ఉంది. దేవుని ఇంటికి వచ్చి 4 మాటలు వినాలంటే నీకు ఇంత నిర్లక్ష్యం అయిపోతాను. దేవుడు ఎట్లా నిన్ను ఆశీర్వదిస్తాడు? నీ భౌతిక జీవితంలో నీకు ఆశీర్వాదం లేదు, నీ ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదం లేదు, అంత నష్టమే. కాబట్టి ఆనాటి ఇశ్రాయేలు ప్రజల జీవితాలు అలా ఉండవచ్చు. అలా మనం ఉండకూడదని దేవుడు మనకు బుద్ధి కలిగించడానికి ఈ మాటలు రాయించి ఉంచాడు. ఓ ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇప్పుడైనా జ్ఞాపకం చేసుకో, దేవుని విషయంలో సమయాన్ని దొంగిలించవద్దు. దేవుని సమయాన్ని సద్వినియోగం చేసుకో. ఆయన సమయాన్ని ఆయనకి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన పనిలో నువ్వు ప్రయాసపడు, ఆయన మందిర విషయంలో నువ్వు శ్రద్ధ కలిగి ఉండు, ఆశ కలిగి ఉండు. నీ దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇంకా ఏం జరిగింది చూద్దాం. 8వ వచనం 9వ వచనం చదవండి. విస్తారంగా కావాలంటే మీరు ఎదురు చూసి గాని కొంచెంగా పండారు. మీరు దానిని ఇంటికి చేయగా నేను దానిని చెదరగొట్టింది. ఎందుచేతనని యెహోవా అడుగుతున్నాడు, నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇల్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా. ఎంత క్లియర్ గా దేవుడు చెప్తున్నాడు చూడండి. ఎందుకు నేను ఈ విధంగా చేస్తూ వచ్చినాను అంటే, నా మందిరం పాడైపోయి ఉంది. అది భౌతిక మందిరం కావచ్చు, హృదయం అనే మందిరం కావచ్చు, పాడైపోయింది. ఈ పాడైనటువంటి మందిర విషయంలో నీకు ఎంత మాత్రం శ్రద్ధ లేదు. నీ హృదయం అనే నీ మందిరాన్ని నీవు మరి ఎంతగానో ప్రభు కొరకై నీవు కట్టుకోవడం లేదు. అంత మాత్రం కాదు, నీ ఇంట్లో ఉన్న అనేకులు, నీ రక్షణ లేని భార్య, నీ భర్త, నీ పిల్లలు, వారి యొక్క విషయంలో నీకు చింత లేదు, వారి గురించి ప్రార్థన చేసేటువంటి భారం లేదు. వారి మందిరం, వారి ఆత్మ మందిరాలు పాడైపోతా ఉన్నాయి. నీ గ్రామంలో, నీ ఇరుగు పొరుగు, నీ ఈ గ్రామంలోని వారి ఆత్మల విషయంలో నీకు వేదన లేదు, కన్నీరు లేదు. ఇలాంటి నీ ఆ జీవితాన్ని బట్టి ఏం చేస్తున్నారంటాడంటే, విస్తారంగా కావాలని మీరు ఏం చేస్తున్నారు? పంట వేస్తామండి, వరి వేస్తాము, వేసి అన్ని పనులు చేస్తాం, అన్ని సమయానుసారంగా ఏం చేయాలో నాట్లు వేస్తాం, మందులు చల్లుతాం, మందులు కొడతాం, అన్ని చేస్తాం. నేను ఇంత చేశాను, ఇన్ని బస్తాలు వేసాను, ఇన్ని మందు కొట్టాను, ఇన్ని వేల మందు కొట్టాను, ఇదంతా చేస్తూ వచ్చినాను, ఇదిగో నాకు 40 బస్తాలు రావాలా మేము అనుకుంటాం. అంటే విస్తారంగా కావాలని కోరుకుంటున్నాం. అయితే ఇంటికి వచ్చే వాళ్ళకి ఏమవుతుంది? ఎంత వస్తుంది? కొంచెమే పడతాం, కొంచెమే వస్తా ఉంది. కాబట్టి ఎందుకు ఇలాగా జరుగుతూ ఉంది అంటే, నా మందిరం పాడైపోయి ఉంది. ఏమైపోయింది? నా మందిరం పాడైపోయింది. నీ పొలాలు పండించుకుంటున్నారు, నీ పనులు చూసుకుంటున్నారు, ఇవన్నీ కూడా మీకు సమయం ఉంది, కానీ ఈ మందిర విషయంలో మీకు సమయం లేదు. కనుకనే
విస్తారంగా పంట రావాలని మీరు ఆశించారు కానీ కొంచెమే వస్తాం. కాబట్టి ప్రియమైన సహోదరుడు సహోదరి, ఇంకా ఏమంటాడంటే మీరు దాని ఇంటికి తేగానే దానిని చెదరగొట్టి తిని అంటాడు. ఏమంటున్నాడు? చెదరగొట్టి తిని. చాలా మంది పంట వస్తేనే లక్షలు వస్తాయి, వేలు వస్తాయి, వచ్చిన తర్వాత చెదిరిపోతూ ఉన్నాయి. ఎట్లా చెదిరిపోయినాడు దేవుడు అని మీరు అడగవచ్చునేమో. వచ్చినా ఆ వచ్చేదానికి ఏదో ఒకటి కాచుతూనే ఉంటది. దిగుబడిగా డబ్బుకు ఏదో ఒకటి కాచుతూనే ఉంటది. దేవుడు చెదరగొట్టేస్తాడు దాన్ని. ఆయా పరిస్థితులకు, విలాసాలకు అప్పులు చేసి ఎన్నో లక్షలు అప్పులు చేసి ఉన్నా ఇప్పుడు ఆ దిగుబడి వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తున్నావు? దాన్ని తీసుకెళ్లి ఆ అప్పు చేసినటువంటి దానికే నువ్వేం చేస్తున్నావు? వడ్డీ కడుతున్నావు. ఎవరు చెదరగొట్టేసాడు. నీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యత కలిగి ఉంటారు. ఆ వచ్చిన దాన్ని ఏం చేస్తున్నావు? వారి కొరకు ఖర్చు పెడుతున్నావు. ఇది చెదరగొట్టడం. కాబట్టి అదే దేవుని మందిర విషయంలో, దేవుని యొక్క మహిమ విషయంలో నీ ప్రయాసాన్ని పొందుతూ ఉన్నావంటే దేవుడు ఒకవేళ నీకు ఏదైనా వచ్చిందనుకో దాని నుండి నేను కాపాడుతాడు, తప్పిస్తాడు. ఒకవేళ రోగం వచ్చిందా దేవుడు స్వస్థపరుస్తాడు. నువ్వు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవుని ఆధారపడి ప్రార్థన చేయి కన్నిటితో దేవుడు స్వస్థపరుస్తాడు. స్వస్థపరచలేడా? స్వస్థపరచలేడా? చెప్పాలి. స్వస్థపరచలేడా? లేడంటే సరే, మీరు ఇంకా వదిలేసేయండి. స్వస్థపరచగలడా అంటే ముందుగా స్వస్థపరుస్తాడు. ఈ బైబిల్లో ఎంతమందికి స్వస్థత ఇవ్వలేదు దేవుడు? సంవత్సరాలు తరబడి వాళ్ళు ఆయన వ్యాధిగ్రస్తులుగా ఉన్నప్పుడు దేవుడు ఆయన ముట్టి బాగు చేస్తూ వచ్చాడు. 4 దినాల సమాధిలో ఉన్నాడు. ఎవరు? లాజరు బయటకు తీసుకొచ్చాడు. ఎంత గొప్ప దేవుడు! నీవు ఆయనకు నమ్మకంగా నీ జీవితాన్ని అప్పగించి దేవుని విషయంలో నీవు ఎంతో శ్రద్ధ కలిగి ఆయన మందిర విషయంలో, ఆయన ఇంటి విషయంలో, ఆయన వాక్య విషయంలో, ఆత్మల విషయంలో నువ్వు ఎంత శ్రద్ధ కలిగి నువ్వు ఆయనకు సమయం ఇస్తూ ఆయన సేవిస్తూ నువ్వు వస్తావో నీకేం కొదవడు, నీకేం తక్కువ చేయడు. నీ వ్యాధి నుండి ఆయన బాగు చేస్తాడు. నీకు వచ్చే ప్రతి నష్టాన్ని ఆయన తీరుస్తాడు. నీకున్న అప్పు నుండి ఆయన తీర్చివేయగలడు. కాబట్టి రాత్రికాల సమయంలో ఎందుకు ఇట్లా అయిపోతున్నావు అంటే దేవుని యొక్క విషయంలో, దేవుని మందిర విషయంలో పట్టింపు లేని కారణంగా మన పరిస్థితులు అలా జారిపోతాం. 2వ అధ్యాయం 16వ వచనం. మాట నుండి ఇప్పుడు 20 కుప్పల కంకులు వేయగా 10 కుప్పలంతా ధాన్యము తేలుచున్నది. తీసుకున్నవాళ్ళని 20 తులల తొట్టి ఎందుకు ఒకడు రాగా 20 తులలు మాత్రమే ఎదురుతోనూ ఆటలతోనూ అడగండ్లతోనూ మీ కష్టాలంతటిని నేను నాశనం చేసుకున్నాను. అయినను మీలో ఒకడును తిరిగి ఇంకా ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, నాట నుండి ఒకడు 20 కుప్పల కంకులు వేయగా, ఎన్ని కుప్పల కంకులు వేసాడంట? 20 వేసాడు. ఇప్పుడు ఎంత వచ్చిందంట? ఎన్ని కుప్పల ధాన్యం వచ్చిందంట? 10 కుప్పలు. ఎంత నష్టపోయాడు? ఏం జరిగిందండి? దేవుని మీద మనసు లేదు, దేవుని మహిమపరిచే జీవితం లేదు, దేవుని మందిరం విషయంలో శ్రద్ధ లేదు, దేవుని వాక్యం వినాలని ఆశ లేదు, ఇంటికి రావడం ఆశ లేదు. కనుక 20 కుప్పలు కంకులు నాటితే 10 కుప్పలంత ధాన్యమే తేలుచున్నది. ఇంకా ఏం చేశాడట? దానిని తీసుకుని రావాలని 20 కొలాల తొట్టి యొద్దకు ఒకడు రాగా, ఇంకేమంట? 20 కొలలు మాత్రమే దొరుకును. ఆ కంకులన్నీ వడ్డించాడు.
చేసిన తర్వాత వస్తే ఎన్ని వచ్చినాయంట? 20 కొలలే వచ్చాయంట. 20 కొలల తొట్టి ఎందుకు ఒకడు రాగా ఎన్ని వచ్చినాయంట? 5. చాలా మంది ఏం చేస్తుంటారంటే పండిన ధాన్యం ఆ కుప్పను చూసి ఏం చేస్తారంటే ఎన్ని బస్తాలు 50 బస్తాలు అవుతాయి అంటారు. సరే, ఇప్పుడు కొలత వచ్చే వరకు ఎంత వచ్చింది? 20 వచ్చింది. అన్ని ఆ 50 కుప్పలు అనుకున్నటువంటి ధాన్యం సంచులు పోస్తే 20 అయింది. ఏమైంది? అదే నష్టం. ఈ విధానంలో ఇంకా ఎందుకోసం దేవుడు అట్లా చేస్తూ వచ్చాడంటే ఆయన 17వ కాబట్టి తెగులు వచ్చింది, కాటికి వచ్చింది, వడగళ్ళు పడినాయి, పడిపోయింది, కుళ్ళిపోయినాయి ధాన్యం అంతా. నేను నాశనం చేసి ఉన్నాను అయినను. ఎందుకోసం అంట? అయినను మీలో ఒకడు తిరిగి నా ఎదుకు రావాలని నేను చేశాను. అదే దేవుడి యొక్క ఉద్దేశం. ఎందుకు చేశాడంట? తిరిగి నా ఎదుకు రావాల, అందుకోసం చేశాడంట. అంతేగాని దేవుడు నీకు నష్టపరచడానికి చేయలేదు. నువ్వు తెలుసుకోవాలా ఎందుకు జరుగుతుంది నష్టం. దేవుని గురించి నేను జీవించలేకపోతున్నా, నా ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేదు, మరి ఎందుకు నేను ఆత్మీయంగా నశించిపోతూ ఉన్నాను, మరి దేవుని ఇల్లు మర్చిపోయాను, దేవుని మందిరం మర్చిపోయాను, దేవుని వాక్యం వినడానికి నేను వెళ్ళట్లేదు, ఇన్ని విధాలుగా నేను చేస్తూ వస్తున్న నిర్లక్ష్యం బట్టి దేవుడు నాకు ఇది చేశాడు అనేటువంటిది నీ హృదయంలో తీర్మానం చేసుకుని ఆయన వైపురా, ఆయన తట్టు తిరుగు. ఆయన నిన్ను ఏం చేస్తాడు? క్షమిస్తాడు, నేను బాగు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. కనుక ఈ మాట వారికి వినిపిస్తూ వచ్చినాడు దేవుడు. తర్వాత వారు 14 వచ్చినామండి చదవండి. అప్పుడు 1వ అధ్యాయం 14 వచ్చి దేశపు అధికారులు అప్పుడు 12 చదవండి. షేల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యెహోయాదా కుమారుడు ప్రధాన యాజకులకు యెహోషువయు చేసిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటను ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియజేసిన వార్తను విని. కాబట్టి ఎప్పుడైతే దేవుడు తన ప్రవక్త అయినటువంటి అగ్నిని పంపించి దేవుడు తన మాట వినిపిస్తూ వచ్చినాడు, వారు వెంటనే ఏం చేస్తూ వచ్చారంటే లోపలికి వచ్చారు, వాక్యానికి వినేది చూపిస్తూ వచ్చారు. వాళ్ళు విన్నారు, వార్త విని దేవుని ఎందుకు భయభక్తులు పూన్నారు. తర్వాత 13 అప్పుడు యెహోవా దూత అయిన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా నేను మీకు తోడుగా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఎప్పుడైతే దేవుని మాట గారు విన్నారో, భయభక్తులు పూనుకున్నారో, ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? మీకు తోడుగా. అది దేవుని కార్యాలు ఎట్లున్నాయంటే దేవునికి మనం లోపడాలి, దేవుని వాక్యానికి లోపడాల, ఆయన వైపు మనం తిరగాల. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దేవునికి భయపడాల. భయపడడానికి పూనుకున్నారు వాళ్ళు. నీవు కూడా భయపడినావంటే దేవుడు ఏం చేస్తాడంటే నీకు తోడుగా. చూడండి తర్వాత 2వ అధ్యాయం 4వ వచనం. ఆయనను యెహోవా ఆజ్ఞాపించినదేమనగా జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకుని ప్రధాన యాజకులకు యెహోయాదా కుమారుడైన యెహోషువ ధైర్యం తెచ్చుకోము, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకుని పని జరిగించుకు, నేను మీకు తోడుగా ఉన్నాను. ఏమంటాడు? నేను మీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. కాబట్టి ఎప్పుడైతే వారు ప్రవక్త యొక్క మాట విని స్పందించి దేవుని వైపు తిరిగి దేవునికి భయభక్తులైన జీవితాన్ని వాళ్ళు అప్పగించుకున్నారో దేవుడు వారికి తోడుగా ఉంటా వచ్చినాడు. ఇంకా మనం చూస్తాం 4వ వచనం. 5వ వచనం కదా. మీరు ఐగుప్తు దేశంలో
నుండి వచ్చినప్పుడు ఆ, నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుని నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది. ఇంకేమన్నాడు? నేను మీకు తోడుగా ఉంటున్నాను, నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది అని చెప్తా ఉన్నాడు. 7వ వచనం. నేను అన్యజనులందరికీ కదిలింపగా ఉమ్, అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడను. ఉమ్, నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఉమ్. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా. కాబట్టి ఇప్పుడు మందిరం పని కొరకై ఎవరి దగ్గర నుండి ఇష్ట వస్తువులు తీసుకొస్తాడంట? అన్య జనాంగముల నుండి వారిని కదిలించి వారి యొక్క ఇష్ట వస్తువులను తేపడతాయి. నేను ఈ మందిరమును మహిమతో నింపేదను అంటాడు. ఏందో వచ్చిన సైన్యములకు వెండి నాదే, వెండి నాది, బంగారు నాది. ఇదే సైన్యములకు అధిపతి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు? వెండి నాది, బంగారు నాది. అంటే ఆ దినాల్లో వాళ్ళకి అది, ఈ దినాల్లో నీకు పంట అయింది, నీ కష్టం చేసుకో సంపాదించినటువంటి పని అయింది, ఆ తర్వాత నీ ఉద్యోగం చేసి సంపాదించినటువంటి జీతం అయింది. ఇప్పుడు నీకు ఆరోగ్యం ఉంది, నీకు ఆయుష్ ఇచ్చాడు, బలం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు దేవుడు. అందరు బట్టి నువ్వు ఆ పని చేస్తున్నావు కాబట్టి ఇప్పుడు నీవు కూలి ఇంటికి వచ్చింది. అలాగనే దేవుడు నీకు పొలం ఇచ్చాడు, అది నీరుగా దేవుడు ఇచ్చినటువంటిది. ఆయన పంట ఆశీర్వదించాడు, నీ ఇంటికి తీసుకొచ్చాడు, అది ఆయనది. అలాగే ఉద్యోగం, దేవుడు ధైర్యం తెలిసి నీకు ఉద్యోగం ఇచ్చాడు. ఈ దినాల్లో మనం చూస్తే ఉద్యోగం అనేది చాలా కష్టమైనటువంటి పరిస్థితులు, అది దేవుని కృప అయితేనే అది జరుగుతుంది. కాబట్టి దేవుని కృప చేత నీకు ఇచ్చాడు అది. కాబట్టి నీకు ఇచ్చినటువంటిది అదంతా కూడా జీవితం ఆయనది. ఇప్పుడు ఆయనకి ఏం చేయాలా? ఆయనకి ఇవ్వాలి. అదంతా కూడా ఆయనది. మనం ఆయనకి ఎంత ఇవ్వాలో ఇవ్వాలి. మామూలుగా ఆయన నియమించినటువంటిది ధర్మశాస్త్ర ప్రకారం 10. ఒకవేళ నీకు ఇంకా దేవుడు ప్రేరేపిస్తే ఎంతైనా కూడా ఇవ్వచ్చు. దేవుని మందిరం ఒప్పుకోండి. కనుక ఇలాగా దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజల విషయంలో తాను తన భక్త ద్వారా పంపినటువంటి వర్తమానం లోబడి వారు మందిరమును కట్టడానికి కోరుకున్నారు. తర్వాత ఏం జరిగిందంటే 9వ వచనంలో ఈ కడవరి మందిరం యొక్క మహిమను నింపుచున్నది. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలువను గ్రహించదు. ఈ స్థలంలో నేను ఏం చేస్తానంటున్నాడు? సమాధానం ఇస్తాను. కాబట్టి నువ్వు ఎప్పుడైతే దేవుని వాటికి లోపడి, దేవునికి భయపడి, దేవుని పని విషయంలో మనసు నిలుపుకొని ముందుకు వెళ్తావో, తర్వాత దేవుడు నీకు ఏదైతే ఇస్తూ వచ్చాడో దేవుని కొరకై సమర్పించుకుంటావో, ఇప్పుడు దేవుడు నీ హృదయంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో ఏం చేస్తాడంట? ఏం చేస్తాడంట? సమాధానం. ఏం చేస్తాడంట? సమాధానం ఇస్తాడు. నీకు నేను సమాధానం ఆయన నీకు ఇస్తాడండి. తర్వాత ఇంకా 19వ వచనం 2వ అధ్యాయం. కొట్టులో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవల చెట్లైనను ఫలించకపోయిన కదా. ఇంతకుముందు ఇవన్నీ కూడా లేవు కదా నీకు. అయితే ఇది మొదలుకొని అయితే ఇంతకుముందు లేవు. ఇప్పుడైతే నువ్వు నా మాట విన్నావు, నువ్వు భయపడినావు, నా పని కొరకై నువ్వు కంకణం కట్టుకున్నావు, నడుము కట్టుకున్నావు, ముందుకు వచ్చావు, కావలసినవన్నీ కూడా నీవు సమర్పించుకున్నావు. కాబట్టి అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించుతాను. దేవుడు ఆశీర్వదించు. ఇటు విధానంలో నీవు ఆశీర్వదించబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని ఆశీర్వాదం ఏం చేస్తుందంట? ఐశ్వర్యం ఇస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడు, సహోదరి, ఆయన సమాధానం ఇస్తాడు, క్షేమం ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. ఇవి మనకు కావాల్సింది. ఇవి మనము కలిగి ఉండాలంటే నువ్వెంత ప్రయాసపడినా కూడా ఇవి నీకు దొరకవు. కానీ దేవుని యొక్క చిత్త ప్రకారం, దేవుని మాట ప్రకారం లోపడి భయపడి ఆయన పని ఎప్పుడైతే జరిగిస్తా వస్తావో ఇవన్నీ కూడా నీకు ఆయన అనుగ్రహించబడతావు. రక్షించబడి భూలోకంలో ప్రభు గురికై జీవించే జీవితంలో కొన్ని శ్రమలు, ఇబ్బందులు, కలవరాలు వస్తాయి. కుటుంబం రావచ్చు,
వ్యక్తిగతంగా రావచ్చు, సంఘంలో రావచ్చు, ఆర్థికమైన అక్కర్లు కొరతలు వస్తాయి, మరి సమాజంలో రావచ్చు, ఎన్నో విధాలుగా మన చుట్టూ ఉన్నాయి. అయితే దేవుడు ఒక మాట అంటాడు, ఏమన్నాడు? నేను మీకు తోడుగా ఉన్నాను. ఏమన్నాడు? నేను మీకు తోడుగా. మత్తయి రాసిన చివరిగా మత్తయి సువార్త 28వ అధ్యాయం. 20వ వచనం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపిస్తూ వాటన్నిటినీ కైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు వారు 11 మంది శిష్యులకు ఈ ఆజ్ఞ ఆయన తెలియజేస్తూ వచ్చినాడు. ఏం చెప్తూ వచ్చాడంటే, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నావు వాటన్నిటిని గైకొన వాళ్ళ వారికి బోధించండి. బోధించడం అంటే సువార్త చెప్పాలి, పరిచయం చేయాలి. తర్వాత ఇంకేమంటాడు? ఇదిగో నేను ఇంకా సమాధి వరకు సదాకాలం మీతో కూడా. నువ్వు వెళ్ళి బోధ చేసే పరిస్థితుల్లో, నువ్వు సువార్త చెప్పే పరిస్థితుల్లో, నీకు వచ్చే పరిధానాలు నేను నీకు తోడై ఉంటానని శిష్యులతో చెప్తూ వచ్చాడు ఆనాటి దేవుడు. ఈనాడు ప్రభువు యేసుక్రీస్తు వారు ఇచ్చిపెట్టుకున్నటువంటి ఆ యొక్క బోధ, సువార్త, పరిచర్య అపోస్తలులు జరిగిస్తూ వచ్చినారు. వారు విడిచిపెట్టిపోయినటువంటి పరిచర్య ఈనాడు నీకు నాకు మనందరికీ ఇచ్చాడు. అయితే ఈ సేవలో, ఈ పరిచర్యలో, ఈ సువార్తలు, ఈ బోధలో వచ్చే అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు నీకు నాకు తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉన్నాడనే ఒక నమ్మకం కలిగి ఆయన కొరకు, ఆయన మహిమ కొరకై, అనేక ఆత్మల కొరకై, మందిర విషయం కొరకై మనం ప్రయాసపడదాం, అడుగట్టుకుందాం. దేవుడు మన పరిస్థితులన్నింటిలో కూడా ఆయన తోడుగా ఉండి మనకు సహాయం చేస్తాడు, సమాధానం ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు, క్షేమం ఇస్తాడు. దేవుడి వాక్కు దీవించును. మోకరించండి. ఇది కూడా మోకాళ్ళ మీదకి రావాలి. వాక్యాన్ని వాయించుకుంటూ ఈరోజు మన జీవితాలు కూడా ఆత్మీయంగా, భౌతికంగా అట్లాంటి దారిద్ర్యత గుండా వెళ్తున్నాం. మేము భౌతికంగా సంపాదించుకుంటున్నాం, పరుగులు పెడుతున్నాం, ప్రయాసపడుతున్నాం, కానీ అనుకోకుండానే మాయమైపోతున్నాయి. ఆత్మీయంగా కూడా ఎంతో వాక్యం వింటున్నాం, ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం, కానీ జీవితాల్లో ప్రయోజనం అనేది లేదు, క్షేమాభివృద్ధి అనేది లేదు, ఎదుగుదల లేదు. అటు ఆత్మీయ దరిద్రత, ఇటు భౌతిక దరిద్రత. కారణం దేవుని సన్నిధి, దేవుని చిత్తం, దేవుని మందిరం యొక్క క్షేమం, దేవుని మందిరంలో ఉన్న కొరత, దైవ సంకల్పము ప్రేమించి మా ఆయుష్ పొడిగించి ఈ నూతన దినంలో ప్రవేశపెట్టారు. ఈ రాత్రి బైబిల్ స్టడీలో భాగంగా దాసుని ద్వారా ఇచ్చిన మాటలు పెడుతున్నారు. అగయ గ్రంథంలో నుంచి అనేకమైన విషయాలు మీరు మాట్లాడారు. ఆనాడు మా పితరుడు ఇశ్రాయేలు ప్రజలు నిర్లక్ష్యపరులుగా ప్రభావం మరి చెర నుండి విడిపించబడినటువంటి వారుగా దేవుని మందిరం యొక్క నిర్మాణం, దేవుని మందిరం యొక్క అక్కర మర్చిపోయారు. ప్రభావం వారి స్వగృహాలు కట్టుకుంటూ దేవ సరంభి గృహముల్లో నివసిస్తూ సంతోషభరితంగా ఇష్టపడ్డారు. ప్రభావ ఇది సమయమా అని మీరు అంటున్నారు. నిజమే ప్రభావం మరి ఆ భయంకరమైనటువంటి చెర నుండి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు విడిపించారు. ఈనాడు మీరు మమ్మల్ని విడిపించారు. చెరలో నుండి విడిపించబడినటువంటి మేము నీ సన్నిధి విషయమై, నీ పరిచయ విషయమై, ప్రభావం మీ అక్కర విషయమై ఏమాత్రం పట్టింపు లేకుండా నిర్లక్ష్యపు ధోరణి అయా, తద్వారా నష్టం, పతనం, శాపం, దుఃఖం, కలవరం
ఇవన్నీ తొలగించమని ప్రాధాన్యపడుతున్నాం. ఎప్పుడైతే దేవుని ప్రజలుగా మీ సన్నిధి విషయమై ప్రభావం మరి వారు కోరుకున్నారో దైవం తండ్రి, మరి వారి యొక్క అక్కర్లు తీర్చబడ్డాయి, వారు ధైర్యపరచబడ్డారు, వారికి వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. ప్రేమల తండ్రి, మరి మునుపటి కంటే కూడా అధికముగా నేను మీకు మేలు చేస్తాను, ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ప్రభా, ఈ చిత్తానికి లోబట్టమే మాకు మా ఆశీర్వాదమునకు మూలం, తద్వారానే క్షేమం. రాత్రి చేరొచ్చిన వారందరినీ మీరు కనికరించు. ఈ మాటలు నీ ప్రజల హృదయాలపై ముద్రవేము, మేలు కొరకై జ్ఞాపకం చేసుకోండి, కరుణించు. ముందున్న కార్యక్రమాల కొరకై సాయం చేయండి. ప్రభు, ఆలమూరులో కూడా జరుగుతున్న మందిరం నిర్మాణం పనుల్లో తోడుగా ఉండి కొరతలు తీర్చండి, సమృద్ధితో నింపండి. అక్కడ సంఘాన్ని బలపరచండి, కొలుకొల్పండి, ప్రేరేపించండి, ప్రోత్సహించండి. తొందరపాటు తప్పించండి, భావోద్రేకం తీసివేయండి. ప్రభు, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా కనికరించండి, తాండాలో ఉన్న ప్రజలను కనికరించండి. అలగడ ప్రభుత్వ గ్రామ సంఘం, బీహార్, హెబ్రోన్ సార్వత్రిక సంఘం అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరు తండ్రి అక్కడ కలిగి ప్రభు మీ వైపు చూస్తున్నారు, మీ కృప మహాదైశ్వర్యములు ప్రతి వారి అవసరత తీర్చండి. రాత్రి చేరొచ్చిన వారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలోనే స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. దయచేసి గమనించండి, ప్రవచితమైతే రేపు సాయంత్రం 7 గంటలకు పరిచారకుల ప్రార్థనా సమయం, పరిచారకుల సహోదరుల ప్రార్థనా సమయం కలిగి ఉంటాం. దయచేసి పరిచయలో పాల్గొందే సహోదరులు సముచితంగా రావాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. తిరిగి ప్రవచితమైతే శనివారం ఉదయకాలం ఉపవాస ప్రార్థన కోరిక, సాయంత్రం ఆలమూరు సంఘ ప్రార్థన కోరిక, ప్రవచితమైతే ఆదివారం ప్రభుదిన పరిచయ కొరికే చేరి వస్తాం. ఆలమూరు మందిరంలో కూడా పనులు జరుగుతున్నాయి. మరి ఈరోజు బ్రేక్స్ వచ్చినాయి, ఇంకా మట్టి తవ్వుతున్నారు, మట్టి చాలా పడుతుంది. మరి కొంత తడిగా ఉన్న దాన్ని బట్టి టాకులు దిగబడుతున్నాయి. ప్రభు కనికరించి ఆటంకం లేకుండా మట్టి తోలమన్నట్లుగా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మరి శక్తికి మించిన కొరతలు, అవసరతలు అక్కడ ఉన్నాయి. అన్ని విషయాల్లో మరి ప్రభు తన కృపను అందించి తన ప్రజలను బలపరిచినట్లుగా, ధైర్యపరిచినట్లుగా, ప్రతి అవసరం తీర్చినట్లు కూడా దయచేసి మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోవాలని కూడా ప్రభు పేట మనం చేస్తాను. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం నిత్యం మనకు, తన బిడ్డందరికీ, తన రాకడను అపేక్షించే ప్రతి ఆత్మకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.